టైం తీసుకొని చేద్దామని అన్నారు. అదే టైంలోనే ఈ ఎమ్మెల్యే గారు కూడా ఈ మన వారం క్రితం కూడా నేను ఎలక్ట్రన్ ఇది కార్యక్రమం ఇవాళ మీటింగ్ ఉంటాను 30వ తారీఖు. ఆ రోజు సండే మార్కెట్ ఏర్పాటు చేద్దామని మాట్లాడదాము, పేపర్కి ఇద్దాం సార్. కొంచెం టైం అయింది, నేను ఊళ్ళో లేదు, వచ్చిన తర్వాత చేద్దాం అన్నాడు. మనం అది కూడా చేద్దాము. షాపుల గురించి కూడా అన్న మాట్లాడాడు. షాపులు కూడా మనం అమౌంట్ తగ్గించాం, మనందరూ అనుకోని అమౌంట్ తగ్గించా లేదా ఎలా చేద్దాం అనేది కూడా మనందరూ అనుకుని దాన్ని కూడా షాపుల్ని మున్సిపాలిటీకి 10 రూపాయలు వచ్చే కార్యక్రమం చేద్దాం. అట్లానే మేము ఎమ్మెల్యే గారికి స్థలం కావాలని చెప్పి పోయినసారి రామకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా మేము కమిషనర్ గారు రాంబాబు గారు ఉన్నప్పుడు అడిగాం, స్థలం ఇస్తే కనుక మార్చల్ టౌన్లో లెటర్స్ బాత్రూమ్స్కి కట్టిస్తామని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు అప్పుడు మాకేమీ స్పందించలేదు. అయితే మన ఎమ్మెల్యే గారు మన బ్రహ్మారెడ్డి గారు స్థలం చూపించాను, చూపిస్తే నేను కౌన్సిలర్ మన కమిషనర్ చెబుతాను, అది మీరు తీసుకొని చేయండి అని చెప్పాడు. అది రూపాయి కూడా మన మున్సిపాలిటీ వారి డబ్బులతో పని లేదు. మన వ్యాపారస్తులు మన ప్రజలతోటి తలా 10 రూపాయలు వేసుకొని దాన్ని డెవలప్ చేసి అక్కడ ఏర్పాటు చేద్దామని అని అనుకున్నాము. అతి త్వరలో కూడా కొత్త కమిషనర్ రాగానే అది కొద్దిగా కొట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఏరియా కూడా అన్నా క్యాంటీన్ యువతలే మెయిన్ రోడ్లోనే అది ప్రైవేట్ ఖచ్చితంగా చేస్తాం. అయిన తర్వాత ఏమంటే మీటింగ్లో మన బస్ స్టాండింగ్ మార్కెట్ కూడా డెవలప్ చేద్దాం. నాకుందని ఉన్న ఆలోచన ప్రకారం ఎక్కడో లోపల కాకోకుండా మన రైల్వే స్టేషన్ రోడ్లో చిన్న కన్వెంట్ పక్కన ఫస్ట్ ఎంట్రన్స్లో ఖాళీ ఉంది. రైల్వే స్టేషన్ రోడ్లో పోయినప్పుడు రైట్ సైడ్లో ఖాళీ ఉంది. అక్కడ వాటి రైల్వే బాత్రూమ్ పెట్టిద్దామని ఆలోచన ఉంది. బస్ స్టాండింగ్ మన ఓల్డ్ బోర్డు మీద ఆ ఏరియాలో ఒక బాత్రూము, రింగ్ రోడ్లో ఒక బాత్రూము, ఆ 3 ప్లాన్ చేస్తున్నాను. అలానే ఇంకొంచెం దగ్గరలో ఉండాలని చెప్పి పోస్ట్ ఆఫీస్ ఏరియాలో కూడా స్థలం ఉంది, అక్కడ కూడా మరి బాత్రూమ్ కట్టాలని ప్లాన్లో ఉన్నాను. మరి గౌరవ శాసనసభ్యుడు బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరి ఆశీస్సులతోటి మనం అన్ని కలిసి చేద్దాము. మనం ఒకటి, అందరం ఒకటి కనుక మీ అందరూ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. ఫ్యాక్టరీస్ సభ్యుల్ని పిలవలేదంటే కరెక్టే, కానీ పిలవాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉంది. కానీ ర్యాక్ఫై చేయడం కానీ లేకపోతే వర్క్కు ముందే మనం తీర్మానం ముందే వర్కులు చేసి తీర్మానం చేయడం కానీ అంత ముందు కూడా జరిగింది. దాన్ని ప్రత్యేకంగా గౌరవ సభ్యులు ప్రశ్నించాల్సిన పని లేదని నా ఉద్దేశం. ఇప్పుడు సార్ నేను అభ్యర్థి చెప్పడం కాదండి, నేను రూల్ చెప్తున్నాను. మా ప్రియతమ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చర్చ కూడా జరుగుతుంది ఈ మున్సిపాలిటీలో. గతంలో ఎప్పుడూ చర్చ అనేది జరగలేదు. దానికి మేము బ్రహ్మారెడ్డి గారికి పూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. బ్రహ్మారెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే ఏదైనా చర్చించి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పారు. వారి సూచనల మేరకే మేము కామెంట్ చేస్తున్నాం తప్ప వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకోదాని మీద మేము కామెంట్ చేయలేదు. ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మీరు టెండర్స్ పిలవాలా లేదు, టెక్నికల్ శాంక్షన్ తీసుకున్న తర్వాత ఒకే వ్యక్తి పేరు మీద నామినేషన్లుగా ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు గతంలో కూడా మనం నిమ్మగడ్డ నవీన్ అనే పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఇదే కౌన్సిల్లో మనం మాట్లాడాం. మరి ఇదే కౌన్సిల్లో అలానే ఇప్పుడు కూడా మొత్తం ఒకే కాంట్రాక్ట్ ద్వారా పనులు చేయడానికి ఏ విధంగా మనం తీసుకుంటున్నాం క్లారిఫికేషన్, దీన్ని కూడా నాకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. అధ్యక్ష, ఇక్కడ కూడా ప్రతి మీటింగ్ కూడా గౌరవ అంతకుముందు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఎట్లాగో ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ అజెండా కానీ ఇదంతా ప్రిపేర్ అవుతుంది. అది విషయం గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఎజెండాలో పెట్టిన మొత్తం కూడా ఆ విషయం అక్కడ ఆయన చెప్పినాకే ఇక్కడ పంపించడం జరుగుతుంది. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎజెండా ఎమ్మెల్యే గారి ద్వారా ఎజెండా సర్వైందని మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మొత్తం ఉన్న అంశాలు మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం. మేమైతే నాకు ఎలాంటి అభ్యర్థం చెప్పట్లేదు. ఎమ్మెల్యే గారు ఇది చేయమన్నారంటే
ఒక చిన్న ఇదండి కమిషనర్ గారు, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్కి మన పెట్టిన కౌన్సిల్ పెట్టి ఎజెండాలో మనం తీర్మానం చేశాం. అది గ్రాంటా లేకపోతే జనరల్ ఫండ్ నుంచి పెట్టారా? అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు టైంలో టెండర్ పిలిచి టెండర్ ద్వారా ఒక కాంట్రాక్టర్కి పని అప్పగించడం జరిగింది. ఆ పనిలో అతనికి ఇప్పటిదాకా 5.5-6 ఏళ్ళున్నా కూడా బిల్స్ మంజూరు చేసి ఉండలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడి ఇప్పుడు కూడా 4 నెలలు అయింది. గత తెలుగుదేశం గవర్నమెంట్ ఆ కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు అన్నా క్యాంటీన్ పని. అలాంటి కాంట్రాక్టర్ కూడా వాటికి కూడా మనం బిల్లు ఇవ్వలేదు. కొన్ని కోట్ల రూపాయలు మనం బిల్లు చేశారు మున్సిపాలిటీలో. కాబట్టి అలాంటి కాంట్రాక్టర్ మీద మరి వెంటనే మీరు వాళ్ళ బిల్స్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను.